హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎయిర్‌పాడ్ పెట్టుకునే బ్యాగ్ నేర్చుకుందాము. ఓకేనా? ఇక్కడ నేను దీనికి బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ వాడుతున్నాను. గ్రీన్ కలర్ వచ్చేసి లీవ్స్ కోసం, రెడ్ కలర్ వచ్చేసి ఫ్లవర్ కోసం. ఓకేనా? ఇక్కడ ఎయిర్‌పాడ్ వచ్చేసి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం ఎయిర్‌పాడ్ సైజ్ కోసం పెట్టుకున్నాను ఇక్కడ. కట్టర్, ఇంకా నీడిల్ ఇక్కడ నేను 6 ప్లై అని వాడుతున్నాను. సో, కాబట్టి 3 నీడిల్ వాడుతున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అదేమంటారు, ఇదొచ్చేసి నేను బేసిక్ చిన్న బ్యాగ్ నేర్పిస్తున్నాను. దీన్నే మీరు ఎక్స్‌టెండ్ చేసుకుంటే మీకు ఏ సైజ్‌లో కావాలంటే ఆ సైజ్ మీరు నార్మల్‌గా హ్యాండ్ బ్యాగ్ గూడా చేసుకోవచ్చనమాట. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బేస్ చైన్స్ ఏసుకోవాలి. సో, బేస్ చైన్స్ ఏసుకునేటప్పుడు మనం స్లిప్ నాట్ ఏసుకుంటాం కదా! ఓకేనా? స్లిప్ నాట్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో మీకు నేర్పించాను. ఓకేనా? ఇక్కడ నేను 15 చైన్స్ ఏసుకుంటున్నాను. మీరు మీ ఎయిర్‌పాడ్ సైజ్‌ని బట్టి మీరు చైన్స్ పెంచుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను 1 చైన్ ఏసుకున్నాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 15 చైన్స్ తీసుకున్నాను నా ఎయిర్‌పాడ్ సైజ్‌ని బట్టి. మీకు ఎంత సైజ్ కావాలంటే మీరు అంత సైజ్ పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మీకు పెద్ద బ్యాగ్ కావాలంటే కూడా మీరు సైజ్ పెంచుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైనా నేను చెప్తున్నాను కదా మీకు, మనము చైన్స్‌లో కనుక వర్క్ చేసుకుంటుంటే బేస్ అనేది కొంచెం చైన్స్ కొంచెం లూజ్‌గా వేసుకోండి. అప్పుడు మనకి నెక్స్ట్ చేసే వర్క్‌కి ఈజీ అవుతుందనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను ఇక్కడంతా హాఫ్ డబుల్ క్రోషే వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు హోల్స్ ఎక్కువగా కనిపించొద్దు. మీరు కావాలంటే సింగిల్ క్రోషే చేసుకోవచ్చు, లేకపోతే డబుల్ క్రోషే కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను హాఫ్ డబుల్ క్రోషే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చైన్ ఉంది కదా, ఆ ఫస్ట్ చైన్ అంటే నా నీడిల్ ఉన్న చైన్‌ని నేను వదిలేస్తున్నాను. వదిలేసి నెక్స్ట్ చైన్‌లో అంటే 14థ్ చైన్‌లో నేను 3 హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటాననమాట. ఇది 1, సేమ్ ప్లేస్‌లో ఇది సెకండ్ వన్, సేమ్ ప్లేస్‌లో ఇంకొకటి థర్డ్ వన్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టిల్ లాస్ట్ చైన్ దాకా ప్రతి ఒక్క చైన్‌లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటాను. లాస్ట్ ఈ ఫస్ట్ చైన్ ఏదైతే ఉందో దాంట్లో నేను అక్కడి దాకా వచ్చాక మీకు చెప్తాను. ఓకేనా? ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ చైన్‌లో 3 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాను. అంటే 14థ్ చైన్‌లో నేను 3 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాను. నెక్స్ట్ ఈ సెకండ్ చైన్ దాకా అంటే లాస్ట్ చైన్ వదిలేసి ఆ బిఫోర్ చైన్ దాకా 1 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ లాస్ట్ చైన్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ 3 హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటానన్నమాట. ఓకేనా? వన్ వేసాను. ఇది సెకండ్ వన్, సేమ్ ప్లేస్‌లో లాస్ట్ థర్డ్ వన్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ చైన్స్‌లో ఇటు సైడ్ వర్క్ చేశాం కదా! ఇప్పుడు ఇటు సైడ్ వర్క్ చేయాలన్నమాట. ఇటు సైడ్ వర్క్ చేసుకుంటాం ఆపోజిట్‌లో. సో, నేనిక్కడ ఇదేదైతే టెయిల్ ఉందో, మనం స్లిప్ నాట్ ఏసినప్పుడు టెయిల్ ఉంటుంది కదా! ఈ టెయిల్‌తో పాటు నేను వర్క్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను ఫస్ట్ ఈ లాస్ట్ చైన్‌లో 3 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాను. ఇప్పుడు దాని పక్కన చైన్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ టిల్ ఎండింగ్ దాకా ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఈ టేల్‌తో పాటే నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అది హైడ్ అయిపోతుందనమాట అది. ఓకేనా? చూడండి, ప్రతి ఒక్క చైన్‌లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేస్తున్నాను. అది. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ లాస్ట్ చైన్ దగ్గర కలుస్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ చైన్‌లో ఇంకొక హాఫ్ డబుల్ క్రోషే వేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఇక్కడితో మనది చూడండి, ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సో, ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇంగోండి, మన బేస్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ బేస్‌లో ఏదైతే మన బేస్ ఏర్పడిపోయిందో ఇలా రౌండ్‌గా మీకు ఏ సైజులో కావాలి అంత వరకు ఒక్కొక్క చైన్‌లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. ఒకసారి చూపిస్తాను. సేమ్ ప్లేస్‌లో 1 హాఫ్ డబుల్ క్రోషే, అగైన్ నెక్స్ట్ చైన్‌లో ఇంకో హాఫ్ డబుల్ క్రోషే,
మళ్ళీ నెక్స్ట్లో హాఫ్ డబుల్ క్రోషే, ఇలా ప్రతి ఒక్క చైన్లో హాఫ్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఓకేనా. బిగినర్స్ అయితే గనక మీరు ఎక్కడైతే వర్క్ స్టార్ట్ చేశారో అక్కడ హాఫ్ డబుల్ క్రోషే వేసిన వెంటనే ఇక్కడ ఒక మార్కర్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ అక్కడే వచ్చి మనం స్లిప్ స్టిచ్ చేసుకోవాలి కదా, సో కన్ఫ్యూజన్ అవ్వరు. అది లేకపోతే అలా వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకే, అప్పుడు మీది కేస్ బ్యాగ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫుల్ రౌండ్ 1 హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటూ వెళ్ళండి. మీకు ఎంత సైజ్ కావాలి అంత సైజు. బట్ ఇక్కడ నేను ఏంటంటే మిడిల్లో నేను ఈ ప్యాటర్న్ ఇస్తున్నాను, లీఫ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్. సో నాకేంటంటే నేను ఒక 4 రోస్ వేసుకొని ఆపేస్తాను. ఓకేనా, 4 రోస్ వేసేసి ఆపేసుకుంటాను. ఇది నాది ఫస్ట్ రో అయిపోతుంది. ఇంకొక 3 రోస్ వేసేసి నేను ఆపేస్తాను. నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ దగ్గరికి వచ్చేసాను. నాకు తెలిసి మీరు కూడా ఇక్కడ దాకా వచ్చేసి ఉంటారు. ఓకేనా, మనం ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే చేసుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు ఈ లాస్ట్ దాంట్లో కూడా ఒక హాఫ్ డబుల్ క్రోషే చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చైన్ ఉంది కదా, ఇక్కడ ఈ చైన్లో స్లిప్ నాట్ వేసుకోండి. ఓకేనా, దీంతో మన ఫస్ట్ రో అయిపోయింది. ఇంకొక 2 రోస్ చేసుకుందాము. సారీ, ఇంకొక 3 రోస్. ఫస్ట్ చైన్ 1 వేసుకోండి. ఇది అసలు కౌంట్లోకి రాదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే సేమ్ ప్లేస్లో, నేను చైన్ 1 వేసిన ప్లేస్లోనే ఇంకొక హాఫ్ డబుల్ క్రోషే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసేసుకోండి. ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు లాస్ట్ చైన్లో ఉన్నాను. ఇక్కడ ఒక హాఫ్ డబుల్ క్రోషే చేసేసి ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, దీంతో మన 2 రోస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 రోస్ చేద్దాము. చైన్ 1 వేసేసి, ఇది కౌంట్లోకి లేదు, సేమ్ ప్లేస్లో హాఫ్ డబుల్ క్రోషే చేసుకుంటున్నాను. ఓకే, ఇలా ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే. ఓకేనా, ఇది ఇక్కడ ఎండింగ్ దాకా చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు లాస్ట్ చైన్లో ఉన్నాము ఇప్పుడు మనము. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసి ఇక్కడికి మనం 3 రోస్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రో చేస్తున్నాను. చైన్ 1 వేసేసి సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబుల్ క్రోషే. ఓకేనా, ఇలాగే కంటిన్యూ చేస్తాము లాస్ట్ దాకా. 1 చైన్లో 1 హాఫ్ డబుల్ క్రోషే. ఇంకా ఇప్పుడు లాస్ట్ చైన్లో ఉన్నాను. ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసుకో. ఓకే, మీరు కావాలంటే మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని అప్పుడు మీరు లీఫ్ ప్యాటర్న్ చేసుకోవచ్చు మనం. బట్ నాకైతే ఇంత సైజ్ చాలు. సో నేను ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. చైన్ 1 వేసేసి ఓకే, కొంచెం యాన్ వదిలేసి కట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు లీఫ్ పార్ట్ చేద్దాం. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ చేసుకున్నాను. స్లిప్ స్టిచ్ చేసుకొని
ఇలా ఈ చైన్లో నుంచి తీసేసి ఇక్కడ మనం వీ స్టిచ్ చేసుకుంటున్నాము. వీ స్టిచ్ అంటే ఫస్ట్ నేను చెప్పాను కదా, డబల్ క్రోషే వర్క్ మనం స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ 3 చైన్స్ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను 3 చైన్స్ వేసి 1 2 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. ఓకే, వీ స్టిచ్ అంటే 1 డబుల్ క్రోషే, చైన్ 1 డబుల్ క్రోషే సేమ్ ప్లేస్లో వేస్తాము, దాన్ని వీ స్టిచ్ అంటాము. సో ఇక్కడ నేను 3 చైన్స్ వేసాను, అది 1 డబుల్ క్రోషే అయిపోయింది. చైన్ 1 వచ్చేసి గ్యాప్ కోసం. ఓకే, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే వేసుకోవాలన్నమాట. దీన్ని మనం వీ స్టిచ్ అంటాము. తర్వాత 1 2 చైన్ స్కిప్ చేసి ఇంకొక చైన్లో మళ్ళీ వీ స్టిచ్ చేసుకోండి. అంటే 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే. ఓకేనా? దీన్ని మనం వీ స్టిచ్ అంటాము. చూడండి, ఇక్కడ వీ షేప్లో వచ్చింది కదా, ఇక్కడ 1 డబుల్ క్రోషే చేశాను, 1 చైన్ చేశాను, 1 డబుల్ క్రోషే చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేశాను, థర్డ్ చైన్లో మళ్ళీ వీ స్టిచ్ చేసుకుంటున్నాం. 1 డబుల్ క్రోషే, 1 చైన్, 1 డబుల్ క్రోషే. ఓకే, మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేశాను, నెక్స్ట్ చైన్లో వీ స్టిచ్, 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లోనే ఇంకొక డబుల్ క్రోషే. ఓకే, మళ్ళీ చూడండి, 1 2 చైన్ స్కిప్ చేశాను. ఓకే, 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే. ఓకే, ఇప్పుడు 1 2 చైన్ స్కిప్ చేశాను, థర్డ్ చైన్లో 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే. మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేశాను, థర్డ్ చైన్లో 1 డబుల్ క్రోషే, 1 2 చైన్ స్కిప్ చేశాను, ఇందులో థర్డ్ చైన్లో 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే, వీ స్టిచ్. ఇక్కడ చూడండి, 1 2 చైన్ స్కిప్, థర్డ్ చైన్లో 1 డబుల్ క్రోషే, 1 చైన్, 1 డబుల్ క్రోషే. చూసారా, ఇలా చేసుకోవాలి వీ స్టిచ్. ఇంకొంచెం ఉంది, 1 2 చైన్ స్కిప్ చేశాను, 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే, వీ స్టిచ్. మళ్ళీ ఇక్కడ 1 డబుల్ క్రోషే, 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ 2 చైన్స్ ఉన్నాయి, ఇంక ఇక్కడ స్లిప్ స్టిచ్. ఈ థర్డ్ చైన్ ఉంది కదా, 3 చైన్స్ వేసాం స్టార్టింగ్లో, 1 2 3, థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? దీంతో మన వీ స్టిచ్ అయిపోయింది. ఇది మన లీఫ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వీ స్టిచ్ ఏదైతే చేసామో అందులోనే ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడతో మన లీఫ్ ప్యాటర్న్ అయిపోయింది. ఇక్కడ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అంటే వీ స్టిచ్ లో ఇప్పుడు మనము ఈ స్టిచ్ ని మనం వచ్చేసి పాప్కార్న్ స్టిచ్ అంటాం అనమాట. ఈ పాప్కార్న్ స్టిచ్ ని ఇప్పుడు ఇందులో వీ స్టిచ్ లో వేసుకుంటాము. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మీరు, నెక్స్ట్ రోలో అంటే బేస్ మన ఇది పర్స్, ఏ బేస్ అయినా ఏ పర్స్ కైనా బేస్ ఎలా చేసుకోవాలో అది నేర్చుకున్నారు, వీ స్టిచ్ ఎలా వేసుకోవాలో అది నేర్చుకున్నారు. ఇప్పుడు పాప్కార్న్ స్టిచ్ కూడా నేర్చుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు పాప్కార్న్ స్టిచ్ కి నేను ఇక్కడ స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని ఇప్పుడు ఈ వీ స్టిచ్ లోనే మనం వర్క్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, నేను ఆ టేల్ ని కూడా తీసుకొని వర్క్ చేస్తున్నాను. చైన్ వేసేయండి, ఇంకా సెక్యూర్ అయిపోతుంది. ఇక్కడ 3 చైన్స్ చెప్పాను, డబుల్ క్రోషే ముందు 3 చైన్స్ వేయాలని. ఇప్పుడు నేను 5
డబల్ క్రోషెస్ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఓకే, ఫస్ట్ 3 చైన్స్ వేసాను, అది ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. సో ఇక్కడ 2 అయిపోయింది, ఇంకొక 3 డబల్ క్రోషే వేసుకుంటాను. 3 4 5. ఓకేనా, ఇప్పుడు చూడండి పాప్కార్న్ స్టిచ్ ఎలా వేసుకోవాలో. 5 డబుల్ క్రోషే వేసుకున్నాను కదా, ఈ లూప్ ఉంది కదా, దీన్ని ఇలా లాగండి. ఈ ఫస్ట్ చైన్ ఉంది చూడండి, ఈ ఫస్ట్ చైన్లో నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఈ లూప్ని ఇందులో నుంచి, ఈ చైన్లో నుంచి బయటికి తీసుకొని రావాలన్నమాట. ఇలా తీసుకొస్తే చూడండి, దీన్ని టులిప్ ఫ్లవర్ అంటాము. ఈ స్టిచ్ని వచ్చేసి పాప్కార్న్ స్టిచ్ అంటాం అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీ స్టిచ్కి వెళ్ళే ముందు ఇక్కడ 1 2 చైన్స్ వేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, ఇక్కడ ఈ వీ స్టిచ్లో 5 డబల్ క్రోషే చేసుకోవాలి. ఫస్ట్ 1, సేమ్ ప్లేస్లో 2 3 4 5. ఓకేనా, ఫస్ట్ ఈ చైన్ ఉంది కదా, దీన్ని ఇలా లాగేసాను. ఈ ఫస్ట్ చైన్ ఉంది చూడండి, దీని మీద ఫస్ట్ డబుల్ క్రోషే మీద ఉన్న చైన్ ఉంది కదా, దాంట్లో ఇన్సర్ట్ చేసి ఈ లూప్ ఏదైతే ఉందో దీన్ని ఈ చైన్ నుంచి బయటికి తీసుకొని రండి. చూడండి, ఇలా తీసుకొస్తే ఇలా వచ్చేస్తుంది టులిప్ ఫ్లవర్. మళ్ళీ 2 చైన్స్ వేయండి. ఇది ఎలా ఉంది చూడండి, ఇది లీఫ్ ప్యాటర్న్, ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉంది కదా. చూడండి మళ్ళీ ఒకసారి, 1 డబుల్ క్రోషే, 2 డబుల్ క్రోషే, 3 డబుల్ క్రోషే, 4 సేమ్ ప్లేస్లో 5th డబుల్ క్రోషే వేసాక ఈ లూప్ ఉంది కదా, దీన్ని ఇలా పైకి లాగి ఈ ఫస్ట్ చైన్ ఉంది కదా, ఈ ఫస్ట్ చైన్ని దీంట్లో నుంచి ఇలా బయటికి తీయాలి. ఓకేనా, ఇలా తీసేసి 2 చైన్స్ వేసేసి 2 చైన్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ వీ స్టిచ్లో వర్క్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఇక్కడ ఎండింగ్ వీ స్టిచ్ దాకా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ కలుస్తాను. ఇక్కడ చూడండి, మీది కూడా ఇలాగే వస్తుంది కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇక్కడ ఈ వీ స్టిచ్లో నేను వీ స్టిచ్ మధ్యలో, అంటే ఇక్కడ డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే, చైన్ 1 డబుల్ క్రోషే చేశాను కదా, ఆ గ్యాప్లోనే నేను 5 డబుల్ క్రోషే చేసుకుంటున్నాను. 1 2 3 4 5. ఓకేనా, ఈ లూప్ ఉంది కదా, దీన్ని ఇలా పైకి లాగేసి ఈ ఫస్ట్ డబుల్ క్రోషే వేసిన పైన చైన్ ఉంది కదా, దాంట్లో నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఈ లూప్ని ఈ చైన్ నుంచి బయటికి తీసుకొని రావాలి. ఓకేనా, దీన్ని టులిప్ ఫ్లవర్ అంటాము, బట్ ఈ స్టిచ్ని వచ్చేసి పాప్కార్న్ స్టిచ్ అంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ చూడండి మళ్ళీ ఒకసారి, 1 2 3 4 5. ఓకేనా, ఫస్ట్ లూప్ని పైకి లేపాను, ఈ ఫస్ట్ చైన్లో ఇన్సర్ట్ చేసి ఈ లూప్ని ఇందులోంచి బయటికి తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి 1 2 చైన్స్ వేసేసి ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఈ నాట్ ఎక్కడ వేసుకోవాలో చూడండి, ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ వేసినప్పుడు ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసి దీని లోపల నుంచి స్లిప్ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా. ఓకేనా, దీంతో మనది ఈ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 1 చైన్ వేసేసి కట్ చేసేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు నాకు మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, 10 వీ స్టిచెస్ వచ్చాయి. మీది బేస్డ్ ఆన్ మీ సైజ్ని బట్టి, మీరు బేస్ ఎంత అయితే చేశారో అన్నీ వస్తాయి అన్నమాట. మీరు కనుక హ్యాండ్ బ్యాగ్ లాగా చేసుకునేటట్టయితే కనుక మీరు ఇన్ బిట్వీన్ 2 టైమ్స్, అంటే తర్వాత మళ్ళీ మనం ఈ కలర్తో బేస్ ఇక్కడ స్టార్ట్ చేశాక మళ్ళీ ఒక 2 రోస్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీ స్టిచ్ చేసి మళ్ళీ పాప్కార్న్ స్టిచ్ చేసి అలా మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ రిపీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, బట్ నేనైతే దీన్ని ఇలాగే
నెక్స్ట్ రో చేసేసి నేను ఆపేస్తాను. ఎందుకంటే నాది చిన్న పాట్‌కి కావాలి. నా మైక్ కేస్ కోసం అనేసి నేను చేసుకున్నాను ఇది. సో, నా మైక్ సైజ్ సరిపోతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి దీనిపైన నెక్స్ట్ రో ఎలా చేసుకుంటామో చూపిస్తాను. మళ్ళీ ఈ బేస్ కలర్‌నే తీసుకుంటామనమాట. ఓకేనా? చూడండి మళ్ళీ ఒకసారి స్లిప్ నాట్ ఏసుకొని ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏసాం కదా! ఈ పాప్‌కార్న్ స్టిచ్‌కి మధ్యలో గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌లో ఒక్కొక్క దాంట్లో 3 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. ఓకేనా? హ్మ్. 1 చైన్ ఇది నాకు కౌంటింగ్‌లో నేను తీసుకోవట్లేదు. తర్వాత ఇందులోనే 3 హాఫ్ డబుల్ క్రోషే 1, 2, 3 ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఫేస్‌లోకెళ్తున్నాను. 1, 2, 3 ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ దానికి 1, 2, 3 ఓకే. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి 1, 2, 3 హ్మ్. ఇలాగే ఈ ప్యాటర్న్ మొత్తం చేయాలి. నేను ఈ గ్యాప్స్‌లో వర్క్ చేస్తున్నాను. 1 పాప్‌కార్న్‌కి ఇంకో పాప్‌కార్న్‌కి మిడిల్‌లో గ్యాప్ ఉంది కదా! దాంట్లో వర్క్ చేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ ఇక్కడ లాస్ట్‌లో కలుస్ ఓకే. ఇప్పుడు లాస్ట్‌కి వచ్చేసాము. చూడండి ఈ గ్యాప్‌లో నేను 3 హాఫ్ డబుల్ క్రోషే చేస్తున్నాననమాట. ఓకే. ఇంక అయిపోయింది. ఈ ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే మీద చైన్ ఉంది కదా! దాంట్లో స్లిప్ నాట్ ఏసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ రో వచ్చేసి ఈ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డబుల్ క్రోషే చేసుకోండి. ఒక్కొక్క చైన్ మీద ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే చేసుకోండి. 1, 2, 3 ఇలా. ఓకేనా? ఓకే. సరే అయితే లాస్ట్‌లో కలుద్దాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ చైన్ ఉంది కదా! ఇందులో స్లిప్ స్టిచ్ చేసుకుందాం. ఓకేనా? దీంతో ఈ రో కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ హ్యాండిల్ చేసుకుందాం. ఓకేనా? ఇది చూడండి కరెక్ట్‌గా మిడిల్‌లో ఇక్కడొకటి కదా! మిడిల్‌లో ఇక్కడ నాకు 5 టులిప్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 5 టులిప్స్ ఉన్నాయి. సో, నేను అది మార్కర్ లాగా పెట్టేసుకొని నేను ఇక్కడి నుంచి హ్యాండిల్ స్టార్ట్ చేస్తున్నాననమాట. లైక్ ఈ 3 మీద అంటే ఇక్కడి నుంచి సెకండ్ మీద, ఇక్కడి నుంచి సెకండ్ మీద టులిప్ ఉంది కదా! పాప్‌కార్న్ స్టిచ్ దాని మీద అది నాకు మార్కర్ లాగా పెట్టుకొని నేను అలా హ్యాండిల్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలా మార్కర్ లాగా పెట్టుకోండి. సో, నేను ఇక్కడి నుంచి ఈ ప్లేస్‌కి రావాలి కదా! సో, నేను ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకుంటూ వస్తున్నాననమాట. ఓకే. ఒక్కొక్క చైన్‌లో ఒక్కొక్క సింగిల్ క్రోషే నేను ఆ ప్లేస్ దాకా సింగిల్ క్రోషే వేసుకుంటూ వస్తున్నాను. హ్మ్. ఇక్కడ చూడండి ఈ థర్డ్ టులిప్ ఉంది కదా! పాప్‌కార్న్ స్టిచ్ దాని మీదకొచ్చేసాను నేను. ఇప్పుడు ఇక్కడ ఒక సింగిల్ క్రోషే ఏసుకొని నేను 15 చైన్స్ ఏసుకుంటున్నాను. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 చైన్స్ ఏసుకున్నాను. ఏసుకొని మళ్ళీ ఇక్కడే దీని మీదే కరెక్ట్‌గా ఈ థర్డ్ లైక్ ఇక్క ఇక్కడ ఇక్కడ 1, 2 వదిలేసి థర్డ్ మీద అన్నమాట. దీని మీద సింగిల్ క్రోషే ఏసుకుంటున్నా. ఓకేనా?
ఇది మన హ్యాండ్ బేస్ రెడీ అయిపోయింది. మళ్ళీ దాని మీద వర్క్ చేసుకుందాము. మళ్ళీ ఇక్కడ దాకా ఈ థర్డ్ దాని దగ్గర వరకు నేను సింగిల్ క్రోష్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకోండి. ఇలా థర్డ్ దాని మీదకి చూడండి, థర్డ్ దాని మీదకి వచ్చేసాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 చైన్స్ వేసుకున్నాం. ఓకేనా, మళ్ళీ థర్డ్ దాని మీద స్లిప్ స్టిచ్ చేసుకోండి. సేమ్ ప్లేస్ నుంచి సింగిల్ క్రోషే స్టార్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ దాకా ఎక్కడైతే మనము ఈ హ్యాండిల్ని అటాచ్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా సింగిల్ క్రోషే చేసుకుంటూ వచ్చేయాలి. బట్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకుందాము. ఇక్కడితో ఇది రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్లో వర్క్ చేయాలి. ఓకేనా, ఈ హ్యాండ్ ఇంకొంచెం ఇంకొక రో మనం సింగిల్ క్రోషే చేసామనుకోండి, చక్కగా ఇలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది అనమాట ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇంకొక రో సింగిల్ క్రోషే చేసుకుందాం. మొత్తం చూడండి, ఇక్కడ నుంచి ఈ హ్యాండిల్ మీద నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఈ హ్యాండిల్ మీద నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తాం అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ 1 చైన్ వేసుకుంటున్నాను, ఇది కౌంటింగ్లోకి లేదు. ఇప్పుడు ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోష్. మీకు సింగిల్ క్రోషే తెలుసు కాబట్టి నేను ఏం చూపించట్లేదు. చూడండి, ఇప్పుడు నేను ఈ హ్యాండిల్ దగ్గరికి వచ్చేసాను. ఈ చైన్స్లో కూడా ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసుకోండి. చైన్స్లో వర్క్ చేస్తున్నాను నేను. చూడండి ఒకసారి, ఇన్సర్ట్ చేశాను, యాన్ని తీసుకొచ్చాను. ఇలా ఎవ్రీ చైన్లో అంటే 15 చైన్స్ వేసాము, 15 సింగిల్ క్రోషెస్ రావాలి. కేర్ఫుల్గా చేసుకోండి, మిస్ చేయొద్దు. ఓకే, ఈ హ్యాండిల్ దగ్గర అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక సింగిల్ క్రోషే చేస్తున్నాను లాస్ట్లో. తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసి హ్యాండిల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయండి. చూడండి, ఇలా వస్తుంది అనమాట మన హ్యాండిల్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాస్ట్లో మళ్ళీ కలుస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ హ్యాండిల్ కూడా అయిపోయింది మనది. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ సింగిల్ క్రోషే చేసేసి ఇక్కడ స్లిప్ స్టిచ్ చేసేస్తుంది. ఓకేనా, ఇంక ఇక్కడతో మన బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇంకా చైన్ 1 వేసేసి కట్ చేసేస్తుంది. ఇది హైడింగ్ ఎలా చేయాలో నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. సో చూడండి, మన బ్యాగ్ రెడీ అయిపోయింది ఎయిర్పాడ్స్కి. చూసారా? ఓకే, నేను వచ్చేసి నా మైక్ కోసం అని చెప్పేసి చేసుకున్నదన్నమాట ఇది. సో దాని సైజ్ చేసుకున్నాను నేను. ఇవ్వండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ఓకేనా, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వెరైటీ వీడియోస్ కావాలంటే కనుక ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.